వెల్కమ్ టు పైథాన్ సిరీస్ కంటిన్యూషన్ పార్ట్ ఆఫ్ బిట్వైస్ ఆపరేటర్. ఫస్ట్ డెసిమల్ నెంబర్ నుంచి బైనరీ నెంబర్కి కన్వర్షన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. 8421 అనే కోడ్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు డెసిమల్ నెంబర్ వచ్చేసి 13. ఇక్కడ ఏ నెంబర్ కింద 1 ప్లేస్ చేస్తే 13 వస్తుంది చూడాలి. 8421 కోడ్, దాని కింద 1 ప్లేస్ చేసాము. 841 ఆ 3 ప్లేసెస్లో 1 పెట్టాం. యాడ్ చేస్తే 13 వచ్చింది. 2 ప్లేస్లో 0 పెట్టాలి. మనకు కావాల్సిన 13 వరకే కాబట్టి. సో బైనరీ నెంబర్ వచ్చేసి 1101. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే డెసిమల్ నెంబర్కి అయితే 8 ఉన్న చోట 1, 2 ఉన్న చోట 1 పెట్టాం, రిమైనింగ్ 0. సో 10 అవుతున్నప్పుడు 1010 కోడ్. నెక్స్ట్ బైనరీ నెంబర్ని డెసిమల్ నెంబర్కి కన్వర్ట్ చేసి చూద్దాం. ఇక్కడ 1101 అనే బైనరీ నెంబర్ ఇచ్చిన బైనరీ నెంబర్ని ఈచ్ బిట్తో మల్టిప్లికేషన్ చేయాలి. 8421 కోడ్తో ఒక్కొక్క బిట్ మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్ చేయాలి. సో ఇప్పుడు 8401ని యాడ్ చేస్తే 13 వచ్చింది. ప్రీవియస్ వీడియోలో అండ్, ఆర్, ఎక్స్ఆర్, బిట్ వైజ్ ఆపరేటర్ టైప్స్ గురించి చెప్పాను. ఇది ఎక్స్టెన్షన్. సో ఆ వీడియో చూడని వాళ్ళు చూసాక ఈ వీడియో చూడండి. ఇక్కడ బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ 2 1 ఉంటేనే 1 వస్తుంది, లైక్ మల్టిప్లికేషన్. అదర్వైజ్ 0. ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అలానే ఎగ్జాంపుల్గా ఏకి బీకి ఒక వాల్యూ తీసుకుందాం. ఏ 5 అనుకో, బీ 3. అది డెసిమల్ వాల్యూస్లో ఉన్నాయి కాబట్టి మనం బైనరీ కన్వర్ట్ చేద్దాం అకార్డింగ్ టు 8421 కోడ్. అండ్ ఇక్కడ 8 నెంబర్ దాటితే 8421 తీసుకున్నారు. 8 అనే నెంబర్ దాటలేదు కాబట్టి ఏబీ వాల్యూలో 421 మాత్రమే తీసుకున్నారు. ఇన్ కేసు 8 దాటి 16 అలా వస్తే అప్పుడు ఇంకోటి ఉంది 16 8421. ఇక్కడ కొన్ని ఇస్తున్నాను. ఇవి ఎలా 8421 వచ్చాయంటే 2 power 1, 2 square, 2 cube, 2 power 4, 2 power 5, 2 power 6 అలా అండ్ సో ఆన్ 2 power 8. సో 5 వాల్యూ 421 రాసుకుంటే 5 ఇలా 3కి 011. సో అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు లాస్ట్ రైట్ సైడ్ నుండి రావాలి. 1 into 1 1 అలా అంటే 1 ఆపరేషన్ ఇంటూ లాగే కదా అంటే సేమ్. 0 into 1 0, 1 into 0 0. సో దాని డెసిమల్ రాసుకుంటే 1. ప్రోగ్రామ్లో రాసినప్పుడు అవుట్పుట్ 1 అని మాత్రమే చూపిస్తుంది. ప్రాసెస్ అనేది జరిగిపోతుంది కానీ అది మనకు చూపించదు. ఆర్ ఆపరేటర్, ఆర్ అంటే అడిషన్ పర్ఫామ్ చేసినట్టు అని చెప్పా కదా. 0 + 0 0, రిమైనింగ్ 1 + 0 అవన్నీ ఇంకా 1 వస్తాయి. సో ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. ఇక్కడ రైట్ సైడ్ నుండి చూస్తే 1 + 1 1, 0 + 1 1, 1 + 1. సో ఆ బైనరీ కోడ్ని డెసిమల్కి మార్చేద్దాం. 421 పెట్టిద్దాం 7. షార్ట్ కట్ వచ్చేసి ప్రతి బిట్ మళ్ళీ ఇంటూ చేసి అడిషన్ చేయకుండా 421 అని రాసేసాం. ఏ ప్లేస్లో 1 ఉంది, 4 ప్లేస్లో 1 ఉంది, 2 ప్లేస్లో 1 ఉంది, 1 ప్లేస్లో 1 ఉంది. సో అన్ని యాడ్ చేసేసి 7 వస్తుంది. అబ్జర్వ్ పైథాన్ ప్రోగ్రామ్. ఎక్స్ఆర్ ఆపరేటర్. ఇక్కడ సేమ్ బిట్స్ ఉంటే 0, డిఫరెంట్ బిట్స్ ఉంటే 1 చూపిస్తుంది. సో లైక్ వైజ్ 1 1 సేమ్ బిట్. సో 0 0 1 డిఫరెంట్ బిట్స్, 1 1 0 డిఫరెంట్. సో 1 డెసిమల్కి కన్వర్ట్ చేస్తే 6 వస్తుంది. 421, 4 ప్లేస్లో 2 ప్లేస్లో 1 ఉంది. సో 4 + 2 6. పైథాన్ ప్రోగ్రామ్. నాట్ ఆపరేటర్. 1 బిట్ ఉంటే 0 అవుట్పుట్లో, 0 బిట్ ఇన్పుట్ ఉంటే 1 వస్తుంది అవుట్పుట్లో. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కసారి మనకి నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. అప్పుడు ఈ ఫార్ములా యూస్ చేయాలి. లేదా అంటే నేను ముందు చెప్పిన కన్వర్షన్లోనే 1's కాంప్లిమెంట్ చేస్తాం, 2's కాంప్లిమెంట్ చేయాలి. పైథాన్ నెగిటివ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి 2's కాంప్లిమెంట్ యూస్ చేస్తుంది. అబ్జర్వ్ ద ప్రోగ్రామ్ అండ్ అవుట్పుట్. బిట్ వైజ్ ఆపరేటర్స్లో ఇంకా 2 టైప్స్ ఉన్నాయి, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. నెక్స్ట్ వీడియోలో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.